వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. విజయ్ నిజంగా చెప్పాలంటే తలపతి విజయ్ అంటుంటారు. ఈయన గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. నిజంగానే చెప్పాలంటే తమిళనాడుకి సంబంధించిన సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు సూపర్ స్టార్ల గురించి మనం ఎప్పుడు డిస్కషన్ చేస్తుంటాం. అది తరతరాలుగా వెళ్తున్న కొద్దీ ఆ సూపర్ స్టార్ల పేర్లు మారుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడున్న జనరేషన్కి ఓవైపు అజిత్, మరోవైపు విజయ్, ఈ రెండు పేర్లు కూడా సుపరిచితమైన పేర్లు. అదేవిధంగానే వీళ్ళిద్దరికీ సంబంధించి ఫ్యాన్ వార్లకు సంబంధించిన డిస్కషన్ ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు మాత్రం విజయ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం అన్నది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. చర్చనీయాంశంగా మారడానికి కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇదే తరహా అనౌన్స్మెంట్లు గతంలో కొద్దిమంది చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్న విషయానికి సంబంధించిన డిస్కషన్ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో విజయ్ని మనము తలపతి విజయ్గా చెప్తుంటాము. అంతేకాకుండా తమిళ సూపర్ స్టార్గా కూడా మనం ఎప్పుడు కొనియాడుతుంటాము. ఆయన ఇప్పుడు కెరీర్ పీక్లో ఉంది. ఈ పీక్లో ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి రావాలన్న ఒక నిర్ణయం తీసుకోవడము, ఆ నిర్ణయానికి సంబంధించి చకచకా పనులు జరిగిపోవడము, అంతేకాకుండా ఆయన ఒక పార్టీని అనౌన్స్మెంట్ కూడా చేయడం అన్నది మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు విజయ్ చేసిన స్టేట్మెంటు, విజయ్ ఇచ్చిన కమిట్మెంట్ ఏంటంటే, ఏదైతే ఇప్పుడు తీసిన జననాయకన్ అనే ఒక సినిమా ఉందో అదే తన కెరీర్లో చివరి సినిమా. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాలకే నేను పరిమితం అవుతానంటూ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం చూడాలి. ఈ నేపథ్యంలోనే ఈ పాయింట్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇలా ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు, అంతేకాకుండా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ నేపథ్యంలో వాళ్ళ కెరీర్ని వాళ్ళు ఎలా మలుచుకునే ప్రయత్నం చేశారు, ఆ డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూసే కంపారిజన్లు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్, అలాగే తమిళనాడు రాష్ట్రంలో విజయ్కి సంబంధించి కొన్ని పోలికలు ఉన్నాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఆ పాయింట్ డీకోడ్ చేసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రాజకీయాలకు వచ్చిన తర్వాత విజయ్ తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి అన్నది మనం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. తలపతి విజయ్గా ప్రతి ఒక్కరికి సుపరిచితమైన ఆయన టీవీకే పార్టీ, అంటే తమిళగ వెక్ట్రీ కళగం పార్టీని స్థాపించి 2025లో ఆయన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్న అందులో ముఖ్యమైన నిర్ణయము, చాలామంది భావించారు విజయ్ అధికారంలోకి విజయ్ ఏదైతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అయితే అన్నా డిఎంకేతోనో లేకపోతే బీజేపీ పార్టీతోనో కలిసి ఆయన రాజకీయాలు చేస్తారని చాలామంది భావించారు. కానీ ఆ తరహా ప్రయత్నాలు జరిగినా ఆ తర్వాత ఇండిపెండెంట్గాను ఇండివిజువల్గానే ఆయన రాజకీయాల్లో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడంతో పాటు ఆయననే తనను తానే సీఎం అభ్యర్థిగా ప్రకటించుకోవడం అన్నది మనకు ఒక కీలకమైన అంశంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు దేశంలోని మిగిలిన రాష్ట్రాల రాజకీయాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. ఒకప్పుడు డిఎంకే, అన్నా డిఎంకే మధ్య మాత్రమే ఎన్నికలు, రాజకీయాలు, ఆ తర్వాత పరిణామాలు జరిగేవి. కానీ ఎప్పుడైతే జయలలిత మరణించిన తర్వాత శశికళ, పన్నీర్ సెల్వం వీళ్ళందరూ కూడా పార్టీని చీల్చి రెండు భాగాలుగా మార్చిన తర్వాత డిఎంకే పార్టీకి నిజంగానే ఎదురు లేదు అందరూ భావించారు. కానీ విజయ్ వచ్చి వాళ్ళు ఏదైతే కోల్పోయిన ఒక ప్రత్యర్థి ఉన్నారో ఆ ప్రత్యర్థిని తన ద్వారా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు అన్నది మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే 2026 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తను తాను అధికారికంగా సీఎంగా ప్రకటించుకోవడమే కాకుండా ఆయన తీసిన ఇప్పుడు సినిమా జననాయకన్ సినిమా అయితే ఉందో ఆ జననాయకన్ సినిమానే తన చివరి సినిమా అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో జననాయకన్ సినిమాకి సంబంధించి కూడా తెలుగులో ఒక సూపర్ హిట్ సినిమా కాదు, రీమేక్గా అంటున్నారు. అంతేకాకుండా బాలకృష్ణ నటించిన ఆ సినిమా చివరి సినిమాగా తను చెప్పడం ఏంటన్న దాని మీద డిస్కషన్ చేస్తుంది. దీంట్లో 2-3 రకాల పాయింట్స్ అయితే మనకు వస్తూనే ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఆ సెకండ్ క్వశ్చన్, ఆ నిర్ణయం ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది అన్నది మనకు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్గా కనిపిస్తుంది. ఇందులో మనము 2 వర్షన్స్ చూడాల్సి ఉంటుంది. అందులో ఒకటి వర్షన్ మాత్రం ఖచ్చితంగా ఆయన అభిమానులు, ఆయన అభిమానించే ప్రజలు, సినీకి సంబంధించిన ప్రేమికులు వాళ్ళందరూ కూడా ఈయన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని కాస్త ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా వాళ్ళు చెబుతోంది చాలామంది హీరోలు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నా సరే వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, ఈయన సినిమాలను ఆపేయాల్సిన అవసరం ఏముంది అన్నది అందరూ అడుగుతున్న ప్రశ్న. అదే నేపథ్యంలో ఎవరైతే ప్రజాసేవ గురించో లేకపోతే ఆయన సీఎంగా మారిన తర్వాత సినిమాల పేరుతో ఆయన డైవర్షన్ అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అనే విధంగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో, యూత్ కానివ్వండి, ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ మాత్రం ఇది మంచి నిర్ణయం కాదు, సినిమాలు అన్నవి 365 రోజులు ఉండవు కాబట్టి కొద్ది రోజులు షూటింగ్ చేసినా సరే ఆ సినిమాల్ని రిలీజ్ చేస్తూ ఉంటే మంచిగా ఉంటుంది, తద్వారా ఆయన ప్రజలకు ఒక పాజిటివ్ మెసేజ్ ఇచ్చేందుకు సినిమాల్ని కూడా వాడుకోవచ్చు అన్నది వాళ్ళు చెప్పే ప్రయత్నం. అంతేకాకుండా తన ఆలోచన విధానం కానివ్వండి లేకపోతే తన పార్టీకి సంబంధించిన ఎజెండాను కానివ్వండి సినిమాల ద్వారా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. దాన్ని ఎందుకు వదులుకుంటున్నారు అన్నది మనం చూస్తున్నాం. డిఎంకే పార్టీ అధికారంలో ఉన్న తర్వాత కూడా
ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికి కూడా సినిమాలు తీస్తున్నారు. అంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అయితే ఆయన సినిమాలు ఇప్పటికి కూడా తీస్తూనే ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు తీస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఒక చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఒకటి, మనము తమిళనాడుకు సంబంధించిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చూసినప్పుడు ఆయన పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే లేదా వాళ్ళకి సంబంధించిన పాలసీని ప్రజెంట్ చేసేలాగా కులరహిత రాజకీయాలు, కులరహిత సమాజం గురించి తాను పాటుపడుతున్నట్టుగా సినిమాలు తీస్తుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం అలా కాకుండా ఆయన రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాతో ఉన్న సినిమాలు తీస్తున్నారు. సరే, అది ఆయన వ్యక్తిగత అంశమైనా సరే అలాంటి అవకాశాన్ని ఎందుకు విజయ్ పోగొట్టుకుంటున్నాడు అన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈయన సినిమాల్లోనూ వదిలేస్తున్నారు అని చెప్పడం ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో కమిట్మెంట్ ఇస్తున్నట్టుగా కూడా చాలామంది భావిస్తున్నారు. అది పాజిటివ్ అంశంగా చూడాలి. సినిమాల్లోంచి బయటకు వస్తే తప్ప ఆ సినిమాలో హీరోయిజం కోసమో కొన్ని ఇల్లాజికల్ అంశాలని ఆయన చెప్పాల్సి వస్తుంది, చూపించాల్సి వస్తుంది. తద్వారా ప్రజల్లో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడే అవకాశం ఉందన్నది కూడా ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్న నేపథ్యంలో ఈయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయము మంచి నిర్ణయము. రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఆయన కాన్సన్ట్రేట్ చేస్తారని చెప్పడం ద్వారా ఆయన సేవా రంగానికి కమిట్ అయినట్టుగా తెలుస్తుంది అన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అన్న పాయింట్ కూడా చాలా క్లియర్గా చేస్తున్నారు. ఇక ఈయన సినిమాల్లో ఉన్నా రాజకీయాల్లో ఉన్నా ఈయన సక్సెస్ రేట్ చాలా తక్కువ కాబట్టి ఆయన సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వెళ్తున్నాను అని చెప్పడం అనే నిర్ణయము ఇలా ప్రకటించకుండా ఉండాల్సిందని కూడా కొంతమంది ట్రోలర్లు యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఏంటి, ఈయన రాజకీయ రంగంలో ఉంటే వచ్చే లాభం ఏంటి, రాజకీయ రంగంలో నుంచి బయటకు వస్తే నష్టం ఏంటి, ఇలాంటి అంశాలు ముఖ్యంగా సినిమాలకు సంబంధించి మనం చూస్తున్నప్పుడు ఆ అంశాలని కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ నేపథ్యంలోనే మనం థర్డ్ క్వశ్చన్ని రివీల్ చేసే ప్రయత్నం చేద్దాం. గతంలో సినీ రంగం నుంచి రాజకీయాలకు వచ్చి ఆ నాయకులు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి, వారి పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు కీలకంగా వినిపిస్తున్న ప్రశ్న. మొదట్లో మనము తమిళనాడుకి సంబంధించిన అంశాన్ని మాట్లాడుకుందాం. తమిళనాడులో మనం మాట్లాడుతున్నట్టుగా ఎంజీఆర్ కానివ్వండి, జయలలిత కానివ్వండి, తర్వాత కరుణానిధి కానివ్వండి, వీళ్ళందరూ కూడా సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్గా ఒక్కొక్కసారి వాళ్ళు సినిమాలకు సంబంధించిన రంగం నుంచి బయటికి రాకుండానే వాళ్ళు చీఫ్ మినిస్టర్లుగా కూడా పనిచేశారు. ఆ విధంగా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీ నుంచి సక్సెస్ అయిన వాళ్ళ సంఖ్యలో వీళ్ళ పేర్లు వినిపిస్తుంది. అదే సందర్భంలోనే మనం మాట్లాడుకోవాల్సింది కెప్టెన్ ప్రభాకర్గా తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైన విజయకాంత్ ఎవరైతే ఉన్నారో, విజయకాంత్ కూడా సినిమాల్లోకి వచ్చారు, సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆయన అనుకున్నంత స్థాయిలో రాణించలేక చతికిల పడ్డారు అన్న విషయం కూడా చాలామంది గుర్తు చేసుకుంటుంటారు. ఆయన గెలవడమే ఇబ్బందికర పరిస్థితులు అనే విధంగా కూడా మాట్లాడుతుంటారు. ఆ నేపథ్యంలో చూసినప్పుడు డిఎంకే నుంచి విడిపోయి అన్నా డిఎంకే అనే పేరుతో అవినీతి రహిత పాలన, పేదల సంక్షేమ ప్రధాన పరిస్థితితో వాళ్ళు ఏదైతే వచ్చారో అది కూడా, అంటే ఏదైతే జైలలిత ఉన్నారో వాళ్ళు ఆ తర్వాత పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. ఇక సినిమాల్లోకి వస్తున్నాను అని చెప్పి వచ్చి ఫెయిల్ అయిన మరొక హీరో కమల్ హాసన్. ఆయన కూడా సొంతంగా ఒక పార్టీ పెట్టారు, ఆయన ఒక ఎజెండాని వాడన్నీ తీసుకున్నారు, దాంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ సొంతంగా ఆయన కూడా గెలవలేని పరిస్థితుల్లో ఆయన రాజకీయాల్లో ఉన్నారన్నట్టుగా ఉన్నారు తప్ప ఆయన ఏం లేదు. ఆయన రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన ఇవన్నీ కూడా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవడానికి ఒక ఎగ్జాంపుల్గా మనం చూడాల్సి వస్తుంది. ఇక వీళ్ళందరూ కాకుండా రజనీకాంత్ కూడా మనము తమిళ సూపర్ స్టార్గా చెప్తూ ఉంటాము. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి రావాలని ఆలోచించి పార్టీ పేరు అనౌన్స్ చేసి అవన్నీ చేసిన తర్వాత తనకున్న హెల్త్ రీజన్స్ వల్ల నేను పాలిటిక్స్ని కంటిన్యూ చేయట్లేదు, నేను కేవలం సినిమాలోనే ఉండిపోతానంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ విధంగా అటు విజయకాంత్ కానివ్వండి, ఇటు కమల్ హాసన్ కానివ్వండి, విజయకాంత్ ఏమో డిఎండికే పార్టీ స్థాపించి ఆయన ఫెయిల్ అయిపోయారు. అంతేకాకుండా తర్వాత ఈయన కమల్ హాసన్ ఏమో మక్కల్ నీతి మయ్యం ఎంఎన్ఎం అనే పార్టీతో ఆయన ముందుకు వచ్చి ఆయన కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయారు. ఇక రజనీకాంత్ కూడా ఒక పార్టీని ప్రకటించారు కానీ బట్ ఆయన ఇప్పుడైతే ప్రస్తుతానికి ముందుకెళ్ళని పరిస్థితిలో ఉన్నారు. ఈ విధంగా ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వీళ్ళందరూ సక్సెస్ అయితే వీళ్ళు ముగ్గురు ఫెయిల్ అయిన సిచ్యువేషన్ చూసాం. అలా కాకుండా చాలామంది నాయకులు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చిన వాళ్ళు కొంతమంది ఇప్పటికీ సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ వెళ్తున్నారు. కానీ బట్ ఫైనల్గా అయితే మాత్రం సక్సెస్ఫుల్గా కొన్ని పేర్లు మాత్రం చెప్తుంటాం. అదే నేపథ్యంలో తెలుగు రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు 1982లో పార్టీ పెట్టి 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆయన ఒక తిరుగులేని నాయకుడిగా కూడా ఆయన పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆయన కోవలోని చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు. కానీ సీఎం అభ్యర్థిగా వెళ్ళిన వాళ్ళు మాత్రం ఓన్లీ ఒక ఎన్టీఆర్గా మాత్రం మనం చెప్పాల్సి ఉంటుంది.
ఆయన 83 నుంచి 95 మధ్యలో ఆయన ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా ఆయన రాణించారు. తర్వాత పరిస్థితులు అవన్నీ అన్నది డిఫరెంట్గా మారి సిచ్యువేషన్ వేరే రకంగా అయిపోయింది. ఇక చిరంజీవి ఆ తర్వాత మెగాస్టార్గా, తెలుగు ప్రజలకి ఆరాధ్య నటుడుగా, సౌత్ ఇండియా నుంచి హీరోల గురించి ఒకవేళ నేషనల్ వైడ్ డిస్కషన్ జరిగిన దాంట్లో మెగాస్టార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి హీరో కూడా 2008లో ప్రజారాజ్యం పేరుతో ఒక పార్టీని స్థాపించి ఆయన కూడా ఎన్నికలకు వెళ్ళారు. 2009 ఎన్నికల్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. కానీ పరిణామ క్రమంలో ఆయన పార్టీని నిలపలేక ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి అదే పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా కూడా ఆయన పనిచేసిన నేపథ్యం మనం చూసాం. ఇలా ఓవైపు చిరంజీవి, మరోవైపు ఎన్టీఆర్ ఇద్దరు సూపర్ స్టార్లు ఇండస్ట్రీలో నుంచి పాలిటిక్స్లోకి వచ్చి ఒకరు సక్సెస్ అయ్యారు, ఒకరు అనుకున్నంత స్థాయిలో రిజల్ట్ సాధించలేకపోయారు. ఇక ఆ తర్వాత చూస్తే జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చారు. ఆయన 2014లో పార్టీని స్థాపించి 2014లో కూటమికి అప్పుడు సపోర్ట్ చేశారు. 2019లో మాత్రం సొంతంగా తానే సీఎం అవ్వాలనే ఉద్దేశంతో, సీఎం అవుతాను అనే ఆలోచనతో ఎన్నికలకు వెళ్ళి సొంతంగా ఆయన పోటీ చేసే రెండు పొజిషన్స్ కూడా ఓడిపోయిన సిచ్యువేషన్ మనం చూసాం. ఇప్పుడు 2024 ఎన్నికల్లో మరొకసారి కూటమితో జడగట్టి అందులో భాగంగా ఆయన విజయం సాధించి, ఆయన పార్టీ నుంచి పోటీ చేసిన 21 మంది విజయం సాధించి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గతంలో మనం చూస్తే విజయ్ నటించిన అన్ని సినిమాల్ని కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ రీమేక్ చేసేవాళ్ళు అన్నది చాలామందికి తెలుసు. సుస్వాగతం సినిమా కానివ్వండి, గోకులంలో సీత సినిమా కానివ్వండి, ఖుషీ సినిమా కానివ్వండి, ఈ సినిమాలన్నీ కూడా ఆయన నటిస్తే తమిళ్లో విజయ్ సక్సెస్ సాధించిన తర్వాత అదే సినిమాని రీమేక్ చేసి ఇక్కడ పవన్ కళ్యాణ్, కానీ ఇక్కడ మాత్రం రివర్స్లో మొదట పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళారు, ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి వస్తారు. సో వాళ్ళు ఒకరితో ఒకరు ఎలా ముందుకు వెళ్తారు అన్నది మనకు అర్థమవుతుంది. ఈ విధంగా తెలుగు నుంచి కూడా చాలామంది హీరోలు, చాలామంది నటీనటులు అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. కానీ బట్ సీఎం స్థానానికి పోటీ పడిన వాళ్ళు మాత్రం ఇద్దరే, వాళ్ళు ఒకరు సక్సెస్, ఒకరు ఫెయిల్ అయ్యారన్న విషయము మనం చెప్పాము. అలా ఇప్పుడు ఇలా సక్సెస్ అయ్యే నేపథ్యంలో ఎన్టీఆర్ మాత్రం సినిమాల తర్వాత కూడా తీశారు. చిరంజీవి కూడా ఇలానే సినిమాల్లోకి నుంచి ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను సినిమాలు ఆపేస్తున్నానని చెప్పి స్టాలినే తన లాస్ట్ సినిమా అన్నారు. కానీ ఆ తర్వాత పరిణామ క్రమంలో మళ్ళీ ఆయన ఇప్పుడు సినిమాలు తీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదే పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలు తీస్తూనే ఉన్నారు అప్పటి నుంచి. మధ్యలో ఒక్కసారి మాత్రము ఆయన చెప్పిన మాట, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన కరెక్ట్గా పాలన చేస్తే నేను సినిమాలు చూసుకుంటాను, రాజకీయాల్లోంచి వెళ్ళిపోతాను అనే విధంగా మాట్లాడారు. అయితే ఆయన సినిమాలు తీశారు, కానీ బట్ రాజకీయాలు కూడా అదే స్థాయిలో చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు విజయ్ ఇచ్చిన ఈ స్టేట్మెంటు, ఈ కంపారిజన్స్ నేపథ్యంలో విజయ్ మరో పవన్ కళ్యాణ్ కాబోతున్నారా, లేదా విజయ్ మరో ఎంజీఆర్ కాబోతున్నారా ఏంటి అది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే సొంతంగా పార్టీ పెట్టి అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఏమవుతుంది అన్నది మనకు అర్థమవుతుంది. సో ఇది ఈ పాయింట్ మొత్తానికి విజయ్ ఏం చేస్తారన్నది కొద్ది రోజులు ఆగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.